ఇద్దరు ప్రముఖులు మన రాష్ట్రానికి. ఐపీఎస్ల అధికారుల సంఘం అని ఒకటి పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు. దానికి అధ్యక్షుడిగా డీజీపీ గారు ఉండే శివధర్ రెడ్డి గారు. ఐఏఎస్ అధికారుల సంఘం అని ఒకటి పెట్టిండ్రు. దానికి అధ్యక్షునిగా రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీ గారిని పెట్టుకున్నాడు. ఈ పెట్టుకొని ఆ మధ్యలో ఎవరి మీద స్టేట్మెంట్ కేసులు వేయనీకి పెట్టుకుంటారు. ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ను తిరిగితే వేయనీకి అని పెట్టుకున్నారు. ఆమె చాలా బాధపడ్డదని చెప్పి ఈ రెండు సంఘాలు పెట్టుకున్నారు. ఓకేనా. శివధర్ రెడ్డి గారి మీద ఒక కంప్లైంట్ లేదు. శివధర్ రెడ్డి గారు డీజీపీ గారికి పూర్తి అర్హుడైనటువంటి వ్యక్తులు. ఆయన మీద ఏ రోజు కూడా ఒక నెగిటివ్ కానీ, ఒక స్కామ్లు కానీ, ఒక ఫేక్ ఎన్కౌంటర్లు కానీ చేసిన పేరు లేదు. ఆయన ఇంకొక 6 నెలలు డీజీపీ ఎక్స్టెన్షన్ చేయడానికి ఆయన పోలీస్ ఐపీఎస్ సంఘానికి అధ్యక్షునిగా నీకు పనికి వస్తుంది. డీజీపీగా ఒక 6 నెలల ఎక్స్టెన్షన్కి నీకు పనికి రాలే. నీ టర్మ్ అయిపోయింది, వెళ్ళిపోను. ఓకేనా. ఇది పక్కన పెట్టు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణ అంటే పక్క నంబర్ 1 దొంగ. ఎట్లా దొంగ అంటే ఒక ఐఏఎస్ దొంగ అని అంటే మామూలు విషయం కదా. ఆయన మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు. అర్థమైందా. నేను ఈ మాట అన్నా కానీ ఓపెన్గా అంటున్నా, నా ఇంటికి కూడా పీకలేడు. చెప్తా ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్ ఉన్నాడు. ఎందుకంటే మన నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ రాకపోతే ఆర్టీసీ కండక్టర్ చెకింగ్ మాస్టర్ వచ్చి పట్టుకుంటాడు. నేను ఏసీబీ కేసుల జోలికి పోను. ఆర్టీసీ కండక్టర్ ఎందుకు సస్పెండ్ అవుతాడు తెలుసా? నీ దగ్గర 70 పైసలు ఎక్కువ కనవాడ. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాం. భార్య భర్తలు ఇద్దరు బస్సు ఎక్కుతారు. భర్త టికెట్ తీసుకుంటారు కదా, ఒకటి ఫ్రీ టికెట్, ఒకటి ఇది, 2 చింపిస్తారు. 2 జేబులో పెట్టుకున్నారు. చెకింగ్ ఆఫీసర్ వచ్చిండు. వచ్చాగానే ఈయన టికెట్ చూపించే మర్చిపోయి ఇలా భార్య ఫ్రీ టికెట్ చూపెడతాడు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగారు. ఇంకో టికెట్, అమ్మ నువ్వు ఒక టికెట్ ఇది ఇంకోటి ఇచ్చినా కానీ సస్పెండ్ చేస్తారు. అంటే 70 పైసలకు రూపాయికి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా సస్పెండ్ చేస్తారు లెక్కలు చూసి. ఈయనకు విల్లా నంబర్ 42, విల్లా నంబర్ మన గ్రీన్ విల్లాస్లా గండిపేట్ల, ఈ ఇల్లు ఎక్కడ వచ్చిందని వాళ్ళ ఇంటి ముందే పోయి లెక్క అడిగిన. ఈ ఇల్లు నీకు ఎక్కడిది రామకృష్ణారావు అని అడిగిన. ఇది ఎక్కడిదో ఆయన చెప్తలేడు. డీజీపీ గారికి నేను రీప్రజెంటేషన్ ఇచ్చిన. సార్ ఇల్లు ఎక్కడిదో ఆయన చెప్తలేడు, ఆ ఇల్లు కనుక్కోండి అని చెప్పిన. ఏసీబీ వాళ్ళకి ఇచ్చిన, ఆ ఇల్లు ఎవరితో కనుక్కోమని చెప్పు అని చెప్పి వేరేళ్ళతో నాకు చెప్పించి, దయచేసి ఆ ఇల్లు లెక్క అడగద్దు అని అన్నాడు. అసోంటోడు ఇప్పుడు రిటైర్డ్ అయ్యి దాదాపు సంవత్సరం కావస్తుంది. ఎక్స్టెన్షన్ ఎందుకు ఇస్తున్నావు? నంబర్ 1 ఇది ఒకటి చెప్పా. 2005లో అయిన గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, సార్ నేను ఈ నౌకరు చేయడానికి నాకు ఈ చదువు సరిపోతలేదు, నేను ఉన్నతమైన చదువు చదువుతా, ఎంబీఏ చదువుతా, అమెరికా పోయాను. ఐఏఎస్ AIS ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారము నేను ఒక 5 ఏళ్ళ కంటే ఎక్కువ డిపార్ట్మెంట్ వదిలిపోనీకి లేదు. అట్లా 2 ఏళ్ళు అది చదివి తక్కిన 4 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో పనిచేసారు. ప్రైవేట్ కంపెనీల పేర్లతో సహా నేను కంప్లైంట్ ఇచ్చిన పైన. అయితే ఈ 6 సంవత్సరాలు అబ్స్కాండింగ్ అయినానికి ఏ పోస్టింగ్ కూడా ఇవ్వద్దు.